హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోస్లలో సింపుల్గా నా లవ్ సిరీస్ మీతో షేర్ చేసుకున్నాను కదా. దాంట్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. అదేంటో ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అయితే నేను అమ్మా నాన్నతో కలిసి రోజు వ్యవసాయ పనికైతే వెళ్ళేదాన్ని. మా డాడీ వాళ్ళు ఎక్కువ వచ్చేసి మిర్చి అండ్ పత్తి అయితే వేస్తారు. ఆ రోజు మిర్చి వేసిన తర్వాత చెట్లు అయితే మునిగిపోయాయని అవి తీయడానికి పొలానికి అయితే వెళ్ళాను. మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. అంతగా నేను అప్పుడు ఆయన్ని పట్టించుకోలేదు. మా పొలానికి వెళ్ళాలంటే వాళ్ళ ఇల్లు దాటే వెళ్ళాలి. సో ఆయన ఉన్నది కూడా నేను చూసుకోలేదు, అలా వెళ్ళిపోతూ ఉన్నాను. అన్నం తింటుందైతే చూశాను, మళ్ళీ నా దారిన నేను వెళ్ళిపోయాను. వెంటనే ప్లేట్ అక్కడ పెట్టేసి చేతులు కూడా కడుక్కోకుండా నన్ను చూడడానికి బైక్ వేసుకుని వెనకాలే వచ్చేసాడు. ఇంటి దగ్గర నుంచి మా పొలం దాకా అలాగే నా వెనకాల బైక్ వేసుకొని స్లోగా వస్తూ ఉన్నాడు. నేను మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి చూశాను. ఏదో చెప్దామని అనుకోనే వచ్చాడు, కాకపోతే చెప్పే ఛాన్స్ నేను ఇవ్వలేదు అప్పుడు. మరి అంతలా ఏం చెప్పడానికి అన్నం కూడా వదిలేసి చేతులు కడుక్కోకుండా వచ్చాడో నాకైతే తెలీదు. మా ఇద్దరి మధ్యలో కంపల్సరీ చిన్న చిన్న అలకలు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ విషయం చెప్పుకుంటూనే ఉంటాం మేమిద్దరము. ఎంతైనా అబ్బాయిల ప్రేమ చాలా గ్రేట్ అబ్బా. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొందరు వాళ్ళకున్న ప్రేమని చూపిస్తున్నారు, మరికొందరు ప్రేమ చూపిస్తే చులకన అయిపోతాం అనుకుంటారు. ఎందుకో మా మధ్యలో ఉన్న ఈ స్వీట్ మెమొరీ మీతో చెప్పుకోవాలనిపించింది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, ఫాలో. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.